తెలంగాణ మంత్రివర్గంలోకి అజారుద్దీన్ తీసుకునేందుకు రేవంత్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ శుక్రవారం మధ్యాహ్నం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రభుత్వంలో గ్రేటర్ పరిధిలో ఆయన తొలి మంత్రి కాబోతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏఐసీసీ నుంచి ఆమోదం రావడంతో రాజ్భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలో 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతానికి 15 మంది ఉన్నారు. మరో 3కి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కోదండరాం సహా అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పటికీ గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక బీజేపీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకే అజారుద్దీన్పై ఎన్నికల కమిషన్కు బీజేపీ ఫిర్యాదు చేసిందన్నారు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం జరగకుండా ఉండేందుకు గవర్నర్పై బీజేపీ ఒత్తిడి తెస్తోందని విమర్శించారు ఆయన. క్యాబినెట్లోకి తీసుకోవద్దు అని చెప్పి వారు ప్రత్యేకంగా లెక్క రాశారు. భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప క్రికెట్ క్రీడాకారుడు మహమ్మద్ అజారుద్దీన్. హైదరాబాద్ బిడ్డ, మన కీర్తి పతాకాన్ని రెపరెపలాడించినటువంటి వ్యక్తి. దేశమంతా కూడా అజారుద్దీన్ అంటే ఈ దేశ ఔన్నత్యాన్ని, దేశ ప్రతిష్టని ప్రపంచ పటం పైన నిలబెట్టినటువంటి గొప్ప క్రీడాకారుడని పొగుడుతూ ఉంటారు. అటువంటి కీర్తి ప్రతిష్టలు దేశానికి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అజారుద్దీన్ ఎవరైనా మంత్రివర్గంలో తీసుకొని గౌరవిస్తా ఉంటే సాదరంగా స్వాగతించి అభినందించాల్సింది పోయి అటువంటి వ్యక్తిని తీసుకోవద్దు అని చెప్పి లేఖ రాయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని ఈ సందర్భం. అజారుద్దీన్కి మంత్రి పదవి వస్తుండడంతో బీజేపీ బీఆర్ఎస్ అలర్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై ప్రభావం చూపించే విధంగా కాంగ్రెస్ నిర్ణయం ఉండడం, దానికి అనుగుణంగా గవర్నర్ కార్యాలయం నుంచి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు గులాబీ దళం. 1-2 రోజుల్లో జరిగే పరిణామాల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసేందుకు బీజేపీ లీగల్ టీం కూడా రెడీ అవుతోంది. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ నుంచి ఫిర్యాదులు రావడంతో తెలంగాణ సీఈఓ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. బీజేపీ బీఆర్ఎస్ ఫిర్యాదులపై క్లారిటీ కోరింది. మజ్లిస్ పార్టీ ఎందుకు తమ పతంగు గుర్తు మీద, మజ్లిస్ పార్టీ గుర్తు మీద పోటీ చేయడం లేదో ఓల్డ్ సిటీ ప్రజలు మజ్లిస్ పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎవరి సూటి కేసులకు అమ్ముడుపోయింది మజ్లిస్ పార్టీ? ఎవరి ఒత్తిడికి ఈరోజు తమ అభ్యర్థినే కాంగ్రెస్ పార్టీకి అద్దెకిచ్చిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీహిల్స్ పరిమితానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏ రకంగా మంత్రివర్గంలో చేర్చుకుంటారో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగజారిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. చూస్తా ఉన్నాను, జూబ్లీహిల్స్ లో నేను కూడా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తా ఉన్నాను. పోలీసులు బెదిరిస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి కొంతమందికి జైలుకు పంపించడం జరిగింది, బెదిరించి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. ఏమైనా పర్వాలేదు, మజ్లిస్ పార్టీ కాళ్ళు పట్టుకుంటాము, అజారుద్దీన్ మంత్రి చేస్తాము, ప్రత్యర్థుల మీద దాడులు చేస్తాము, జైలుకు పంపిస్తాము, బెదిరించి ఆశ పెట్టి పార్టీలో చేర్చుకుంటాము, కానీ జూబ్లీహిల్స్ గెలవాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వివరించడం ఏదైతున్నదో ఈరోజు ప్రజలు అర్థం. మొంతా మనతో దాగుడుమూతలాడిందన్నారు సీఎం చంద్రబాబు. అయితే టెక్నాలజీ సాయంతో ఈ తుఫాన్ నష్టాన్ని తగ్గించామన్నారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయన్నారు. అమరావతిలో మొంతా తుఫాన్ నష్టంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా తుఫాన్ పరిస్థితిని అంచనా వేశామన్నారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు పడ్డాయని చెప్పారు. మొంతా తుఫాను ఒక బీభత్సాన్ని సృష్టిస్తుంది అనేది ముందుగానే అసెస్మెంట్ చేసుకున్నాం. ప్రిపేర్డ్నెస్ అన్ని యాంగిల్స్ లో ప్రిపేర్ అయ్యాం. రాష్ట్రంలో ఎన్ని పవర్ సాల్స్ ఉన్నాయి అవన్నీ ఎక్కడికక్కడ పంపించాం. ఎన్ని ప్రొక్లైన్స్ అవసరం, అదే మరి ఎస్డీఆర్ఎఫ్ గానీ, ఎన్డీఆర్ఎఫ్ గానీ, పోలీసు గానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్స్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా డిప్యూట్ చేశాం. అదే మరి ఆఫీసర్స్ ని కూడా, సీనియర్ ఆఫీసర్స్ ని జిల్లాల వారిగా డిప్యూట్ చేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేశాం. నేను కూడా ఒక 6-7 సార్లు
టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరినీ అప్రమత్తం చేశాం. ఓవరాల్ గా మీరు ఒకసారి చూస్తే నేను చాలా సైక్లోన్ హ్యాండిల్ చేశాను. నాట్ నౌ, ఫ్రమ్ ది బిగినింగ్. ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో 96, 97 ఆ ప్రాంతంలో హరికేన్ వచ్చింది. అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయినాయి. చాలా ఉధృతంగా వచ్చింది. కొన్ని వందల వేల డెడ్ బాడీస్ ఫిషర్మెన్ విలేజెస్ లో అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. కొన్ని వేల అనిమల్స్ అయితే చనిపోయినాయి. అది అయిన తర్వాత మళ్ళా ఒకసారి మీరు చూస్తే అనేక సైక్లోన్స్ చూసినప్పుడు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తెగిపోతుంది, ఊరంతా కొట్టుకోబోతుంది కిందనంత చెప్పి పెద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది. అక్కడే ఇక మొంతా తుఫాన్ నేపథ్యంలో పార్టీ నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ సీఎం జగన్ అన్నారు. పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుఫాను దెబ్బపడిందన్నారు. దీనివల్ల దిగుబడులు బాగా దెబ్బతింటాయన్నారు. నేల కొరిగిన పంట తిరిగి నిలబడడం కష్టమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. పార్టీ పరంగా రైతులకు తోడుగా నిలబడాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ తుఫాను బీభత్సం అన్నది దాదాపుగా చూస్తే నిజం చెప్పాలనంటే విండ్ షేర్ ఫామ్ అయ్యి కాస్తో కూస్తో తుఫాన్ డిసిపేట్ అయ్యి తీవ్రత తగ్గినప్పటికీ కూడా రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్గాను సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో 396 మండలాల పరిధిలో 3320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ఇదిలా ఉంటే మొంతా తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. యుద్ధ ప్రాతిపదికన పంట నష్టం అంచనా పరిహారం చెల్లిస్తామన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి రైతులకు భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం రైతులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.38 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, ఇందులో ఒక కృష్ణా జిల్లాలోనే 46,000 హెక్టార్లలో నష్టం కలిగిందని చెప్పారు. పంట నష్టం చూశాను. 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. 46,000 మంది ఇంకా చాలా మంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని నుంచి ముఖ్యంగా బాలసౌరి గారు, బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా మీటింగ్స్ లో దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ. దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు అంటే రాష్ట్రం మొత్తం యాజ్ ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే సూపర్ శానిటేషన్ కానీ సూపర్ క్లోరినేషన్ కానీ పోస్ట్ ఈ ఒంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 1,583 గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైంది. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బందిని పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించాం. అలాగే ఎక్సలెంట్ రెవెన్యూ కలెక్టర్ గారు కానీ, ప్రతి జిల్లా కలెక్టర్లు, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ కానీ, ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ ఎంటర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతంగా పనిచేశారు. పంట నష్టం చూశాను. 46,000 హెక్టార్లు. ఇక మొంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరంగల్లోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ సహా హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులు తలపిస్తున్నాయి. వరంగల్ హన్మకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్లో బొందివాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావంతో వరంగల్ భద్రకాళి మాత ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయం నుంచి
పాలిటెక్నికల్ కళాశాల వరకు రోడ్డు జలమయమైంది. వరంగల్ తూర్పు పరిధిలో 6 పునరావాస కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు విపత్తు నిర్వహణ సిబ్బంది తరలించారు. అటు హన్మకొండ పరిధిలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో జవహర్ కాలనీ, గోపాల్పూర్ 100 ఫీట్ రోడ్డు జలమయమయ్యాయి. కాజీపేట నుంచి హన్మకొండ మార్గంలోని సోమిడి, గోపాల్పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టలు తెగిపోయాయి. భారీగా వరద నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వివేకనగర్, అమరావతి నగర్, ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో కార్లు, బైకులు జల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ఇక సిద్దిపేట జిల్లాలో మొంతా తుఫాన్ ఎఫెక్ట్ చాలా గట్టిగానే పడిందని చెప్పాలి. హుస్నాబాద్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం తడిసి కొట్టుకుపోయింది. ఇక మార్కెట్ యార్డ్లో కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి పరిశీలించారు. మార్కెట్ యార్డ్లో ఆరబోసిన వరి ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయిందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న కలెక్టర్ కాళ్లపై పడి భోరున విలపించారు. కలెక్టర్ ఆమెను సముదాయించారు. అదే సమయంలో కలెక్టర్ తనకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం అందిస్తామని వారికి నచ్చచెప్పి కలెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏం చేద్దాము, ఏం మాట్లాడుతారో ఇందాం. పంటలపై మొంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. రైతులను నిండా ముంచింది మొంతా తుఫాన్. చేతికొచ్చిన పంటలన్నీ నేలపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న సహా పంటలన్నీ వరద పాలయ్యాయి. ధాన్యం మార్కెట్లలో నీటి పాలైంది. ఇక వడ్లు మొలకెత్తకుండా ఉప్పు చల్లినా కూడా ముప్పు తప్పలేదు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అడ్లు కవర్లు వేసినాం. 4 ఎకరాల పొలం, 5 ఎకరాల పొలం వేసినాము. అడ్లు కింద వేసినాం, మీద వేసినాం. కవర్లు మొత్తం నానిపోయినాయి. నానిపోయిన అడ్లు ప్రభుత్వం కొనుగోలు చేయాలి, లేకపోతే మొత్తం లాకచ్చిపోతుంది. ఇది మాది చాతరాజపల్లె, ఎమ్లవాడ మండలం. వారం రోజులే ఇవన్నీ వర్షాలకు మొత్తం నానినాయి. ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, మేమే కొనుకొచ్చుకున్నాం. మేము కిందికి మీదికి అన్నీ తెచ్చుకున్నాం. వారం రోజులే అడ్లు పోసి మాసాలు వచ్చగానే రాలేదని ఇంకా మళ్ళీ ఆపినారు. ఆపారకు వర్షం పడ్డది, పరదలు లేవు. పరదలు ఇవ్వమంటే పరదలు ఇష్యూ లేదు. పరదలు కొనుకొచ్చుకొని అట్లనే తడిసినాయి. అన్ని నీళ్ళల్లో మునిగి ఉన్నాయి నీళ్ళు. ఇప్పుడు ఏదంటే అట్లా పట్టేసుకుని లేదు. మందు బత్తలకు అప్పుడు కరువు అయింది. ఇప్పుడు అట్లు తెచ్చిపోతే ఇట్లా గోస అవుతుంది. మా రైతుల బతుకుదేరు ఎట్లా? మా రైతుల దృష్టి లేవలు మమ్మల్ని పట్టేసుకునే లేరు. ఇట్లు 6 ఎకరాల పొలం ఖరాబ్ అయిపోయింది, మొత్తం నాణ్యాయి. 6 ఎకరాల పంట పోయినట్టే మొత్తం నాణ్యాయి. పొట్టు దాచి కింద వచ్చినాయి నీళ్ళు, మీద కప్పినా అని అడుగు నుంచి వెళ్ళినాయి. భూమి పదనాయి. కవర్లు ఏమి ఇవ్వాలి, మేము కొనుకొచ్చుకున్నాం. మీద కప్పినాము, కింద కప్పినా అని లాభం లేదు. అన్ని లాకలు వచ్చినాయి, మొత్తం లాకలు వచ్చినాయి. ఇంట్లో ఏం లేదు. ఇక
చెరగలిపోవుడే. ఏం కావాలండి నట్ల ప్రకారం ఏమి ఇస్తారో ఇక మీ దయ మీ భక్తి. అడ్లు కవర్లు వేసినాం. ఒక పుట్టడోడ్లకు 10 బస్తాలకు ఖరాబ్ డ్యామేజ్ అయినాయి. ఏ గింజనైనా మంచిగా చేస్తాం, కొనాలి, మార్కెట్ వాళ్ళు పట్టించుకోవాలి, మిల్లర్స్ పట్టించుకోవాలి, మంచిగా ఉంటేనే కొనాలి ధాన్యం. ఎంత చేసినా కానీ కూలోళ్ళు 50 మందిని పెట్టినా కానీ 20 డబ్బాలు ఒక తాడ పడలేకపోయినాయి. పోయంగానే వస్తుంది. రోజు తీస్తున్నాం, అడుగులు మట్టుకు మొలుస్తున్నాయి, పట్టాల కింద మొలికే వచ్చింది. ఇంకా చాలా పడిపోయింది. అవి మరి రాష్ట్రం మరి కొంత నష్టం మరి ఇప్పించాలని కోరుకుంటున్నాం అండి. మరి మీ దయది అని. ఎకరానికి ఎంత పెట్టారండి పెట్టుబడి? ఎకరం 40,000 పెడతామండి. 35,000-45,000 అలా పెడతామండి పెట్టుబడి. చాలా నష్టపోయింది. పంట తగ్గిపోయిన తర్వాత పోయిందని చెప్పండి, మునిగిపోయే చెప్పండి. అధికారులు ఏమైనా వచ్చి పరిశీలించారండి? ఇంకా లేదండి. అది మీరు ఆగిపోతే మరి చాలా బాధాకరంగా ఉంటుందండి. మరి మీ పేరు, ఊరు చెప్పండి. 4 ఎకరాల భూమి శుభ్రం పండు మొగానికి వచ్చి నేల పడిపోయిందండి. నాశనం అయిపోయింది. పెట్టుబడి ఎకరానికి 40,000 చొప్పున 1,60,000 అయిందండి. ఏ దారి లేదు మాకు. అలా దీంతో పడి ఆ చేయాలంటే తిరుగుతూ ఉన్నామండి. శుభ్రంగా ఎందుకు పని చేయకుండా పడిపోయి నేల వేసిపోయిందండి ఈ తుఫాను వల్ల. దానికి ఏం చేస్తారో అధికారులు ఏదో చేయకపోతే మాకు ఏ దారి లేదండి. అది ఈ లాగాలో మాకు బతకడానికే దారి లేదు. తినడానికి మునిగిపోయి చేలు మునిగిపోయి అలా ఉన్నాం. అదే దాని గురించి మీరు ఏ అధికారులు ఏ సాయం చేస్తారో చేయకపోతే మాకు దారి లేదండి. ఏమండి దాని గురించి మీరు చెప్పి జాగ్రత్త చేయకపోతే చూడండి, నాశనం అయిపోయిపోయింది. 4 ఎకరాలు ఉన్నాయి, నేట మునిగిపోయిపోయింది. ఏ దారి కాపాడతలేదు మాకు. ఏ పని చేయడానికి ఏమి ₹1 వచ్చి ఆదాయం కాపాడలేదండి. మా దారి బతుకు తెరుగు దారి ఏం చేస్తారో చేయాలి, అధికారులే చేయాలి. మరి వెల్కమ్ బ్యాక్. దేవుణ్ణి నమ్ముతాను అని ప్రమాణం చేసిన ఓ ప్రజాప్రతినిధి తన ఇజాన్ని చూపించాడు. ఆయన నమ్మే నిజమేంటో మనసులో మాటను బయటపెట్టాడు. ప్రజాప్రతినిధి అంటే పదవి కోసం పచ్చి అబద్ధాలు ఆడేవాడు అన్నట్టుగా మాట్లాడాడు. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజం కన్నెర్ర చేసేలా చేస్తున్నాయి. హిందూ సమాజంలో పుట్టిన వ్యక్తి హిందూ ధార్మిక సంస్థలో అధికారిక సభ్యుడిగా పదవిని కూడా అనుభవిస్తూ దేవుడి సొమ్ము తింటూ దేవుడిపైనే నమ్మకం లేదంటున్నాడు. దైవ గ్రంథంగా సమస్త హిందూ ప్రజలు కొలిచే భగవద్గీతపై అవాక్కులు చెవాకులు పేలుతున్నాడు. భగవద్గీత తమ బతుకులు మార్చలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి భారతదేశంలో పుట్టి ఉండకపోయి ఉంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు. హిందువులు భగవద్గీత, క్రైస్తవులు బైబిలు, ముస్లింలు ఖురాన్, వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని, హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. హిందువులు శివుణ్ణి, రాముణ్ణి గెలుస్తారు, ముస్లింలు అల్లాని గెలుస్తారు, క్రైస్తవులు క్రీస్తుని గెలుస్తారు. అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బైబిల్ వల్ల మన జీవితాలు మారిన, భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడిన, రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చల. వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత. ఇలా టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, టీటీడీ బోర్డు మరో సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. 5,000 సంవత్సరాల పైబడి నుంచి భగవద్గీత భారతీయ నాగరికతకు ప్రమాణికం అని, నేటి ఆధునిక కాలంలో దాని విశిష్టత, విశ్వాసం చెక్కు చెదరలేదని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. చాలా మంది హిందువులు తమ జీవన శైలిలో దానితో మమేకమై నిత్యం భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని తమ జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ధర్మాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో భగవద్గీతని ఆరాధిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భంలో మొన్న గౌరవ శాసనసభ్యులు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యులు ఎంఎస్ రాజు గారు భగవద్గీత వల్ల ఉపయోగం లేదని చెప్పి మాటల్ని వెంటనే వారు వెనక్కి తీసుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
ఎంఎస్ రాజు వ్యాఖ్యల్ని తక్షణం ఉపసంహరించుకోవాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. టీటీడీ బోర్డు, టీడీపీ ఎంఎస్ రాజుపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు హెచ్చరించారు. అంతేగాక హిందువుల మనోభావాలు కాపాడమే నా లక్ష్యం అంటూ చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు ఏమయ్యాయని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. భగవద్గీత ప్రజల బతుకులను మార్చలేదంటూ మాట్లాడుతుంటే అతనిపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఎంఎస్ రాజును టీటీడీ మెంబర్గా ఎందుకు కొనసాగిస్తున్నారన్నారు. దీనిపై సమాధానం చెప్పాలంటూ మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. భగవద్గీతను తాను అవమానపరిచినట్లుగా వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. రాజ్యాంగం వల్ల దళితుల జీవిత ప్రమాణాలు మెరుగుపడ్డాయని తాను వ్యాఖ్యానించానని అన్నారు. మొంతా తుపాన్ ప్రభావంతో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను డైవర్ట్ చేసేందుకే వైసీపీ ఈ తరహా కుట్రలకు తెరలేపుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభ్యులు అయినంత మాత్రాన సరిపోదు భగవద్గీత అర్థం కావాలంటే. భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే దానికి ఒక అర్హత కావాలి, ఆలోచన కావాలి. ఇలాంటి శుద్ధపూసలకు అర్థం కాదనేటువంటి విషయం మేము కూడా గుర్తిస్తున్నాం. ఇలాంటి శుద్ధపూసలు అర్థం చేసుకోలేరు. కేవలం భగవద్గీతను తక్కువ చేసి మాట్లాడడం ద్వారా 4 చప్పట్లు కొట్టించుకుంటాము అనేటువంటి భావంతో అవాకులు చవాకులు పేల్తే సమాజం ఊరికే ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి గొప్ప ధార్మిక సంస్థలో పనిచేస్తూ పాలక మండలి సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి సైతం ఇలా మాట్లాడడం ఏదైతే ఉందో అది తన భావదారిద్ర్యం. వెంటనే క్షమాపణ చెప్పాలి. స్వచ్ఛందంగా పాలక మండలి సభ్యుడిగా తప్పుకుంటే గౌరవం ఉంటుంది. మీ భావదారిద్ర్యాన్ని ఇతరుల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరు గత 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానల్లో నేను భగవద్గీతని అగౌరవపరిచినట్లు, హేళన చేసినట్లు అసత్యపు ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది. నేను ఎక్కడా కూడా భగవద్గీతని కానీ ఇతర మత గ్రంథాలను కానీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు. కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం, భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. భగవద్గీత, ఖురాన్, బైబిల్ వల్ల మా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు, కేవలం రాజ్యాంగం వల్ల దళితుల జీవితాల్లో మెరుగుపరిచాయని చెప్పి చెప్పడం జరిగింది తప్ప నేను ఎక్కడా భగవద్గీతను కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు. హిందూ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రజలు హర్షం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం డైవర్షన్ కుట్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి అసత్యపు ప్రచారం. నేను హిందువుని, దళితుణ్ణి. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం ఇస్తే నా నియోజకవర్గంలో శ్రీనివాస్ కళ్యాణం నిర్వహించాలని చెప్పేసి 8 నెలల క్రితమే నేను లేఖ రాసిన వాడిని. గౌరవ ముఖ్యమంత్రి గారు 5,000 గుళ్ళు నిర్మాణం చేయాలి అని చెప్పేసి టీటీడీని ఆదేశిస్తే ఎక్కువ శాతం దళితవాడల్లో ఈ దేవాలయాలు నిర్మించాలని చెప్పేసి నేను టీటీడీకి విజ్ఞప్తి చేసినటువంటి వాడిని. కేవలం కొంత సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకుని నేను క్రైస్తవుని అసత్యపు ప్రచారం చేస్తా ఉంది. నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సవాల్ విసురుతాను. నేను పుట్టిన ఊరిని వెళ్ళి మీరు విచారించుకోండి. మా తాతల కాలం నుంచి నేను హిందువుని, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్నటువంటి వాడిని. మీ కరుణాకర్ రెడ్డి లాగా ఇంట్లో ఒక మత ఆచారాన్ని ఆచరించి, క్రైస్తవ మతాన్ని ఆచరించి పదవి కోసం బయట హిందువుల డ్రామాలు ఆడేటువంటి వ్యక్తిని కాదు. నేను హిందువుని, దళితుణ్ణి, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకము, భక్తి ఉన్నటువంటి వాడిని. దయచేసి నా హిందూ సమాజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కుట్రలో భాగస్వామ్యం కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, భగవద్గీతను నేను కించపరిచానని మీ మనోభావాలు దెబ్బతింటే నేను ఒక హిందూ సోదరుడిగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను. మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. ఓ వృద్ధురాలు మంత్రిని నిలదీశారు. 4,000 రూపాయల పెన్షన్ ఎక్కడా అంటూ ప్రశ్నించింది ఆ వృద్ధురాలు. కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు. కరెంటు బిల్లు వస్తోందని వాపోయిందామె. ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడగడం తప్ప మిగతా సమయంలో పట్టించుకోరు అంటూ నిలదీసింది ఆ వృద్ధురాలు.
కాదంటే ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓటు ఫోటో తీసుకొని ఏం చేసుకుంటారు మనుషులకు ఫోటో తీసుకొని చూస్తే లెక్కన ఆయనకు చూపిస్తే సొంతందే అంటారు కత్తమల్లి లోపల కూర్చుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కదా అమ్మా చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తేంది పుట్టుకుర్తి వాళ్ళు వస్తేంది తెలుగుదేశం అందరూ అట్లనే ఆయన ఇప్పుడే కానొస్తారు అందరు ఎవరైనా అంతే అంత చేశారు. మరి ఆనాడు నుంచి కాంగ్రెస్ పూర్తిపూర్వం కానీ కాంగ్రెస్ ఉన్నాక మన 10 ఏళ్ళు ఎందుకు పోయింది దిగిపోయింది. వాళ్ళు ఎందుకు దిగిపోయారు మళ్ళీ ఎందుకు వచ్చారు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకమయ్యారు. ప్రస్తుత సీజేఐగా విధులు నిర్వర్తిస్తోన్న జస్టిస్ ఆర్ గవాయ్ పదవీకాలం నవంబర్ 23తో ముగుస్తుండటంతో కొత్త సీజేఐ నియామక ప్రకటన జరిగింది. 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర పడ్డంతో కొత్త సీజేఐగా సూర్యకాంత్ నవంబర్ 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాలోని నర్నాండ్ ప్రాంతంలోని పెట్వార్ గ్రామంలో జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు. తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు, తల్లి గృహిణి. 1981లో హిసార్లోని గవర్నమెంట్ పీజీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 84లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పట్టా పొందారు. ముంబైలో పిల్లల్ని కిడ్నాప్ చేసిన రోహిత్ ఆర్యాను పోలీసులు హతమార్చారు. కిడ్నాపర్ రోహిత్ ఆర్యాను పోలీసులు కాల్చి చంపారు. ఆర్ఏ స్టూడియోలో బంధించిన 20 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 592 పాయింట్లు నష్టపోయి 84,404 వద్ద ముగిసింది. 176 పాయింట్లు పతనమై 25,877 వద్ద నిఫ్టీ స్థిరపడింది. సెన్సెక్స్లో పీబీ ఫిన్టెక్, బెల్, ఏబీ క్యాపిటల్, ఆయిల్ ఇండియా, కెనరా బ్యాంక్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి. వొడాఫోన్ ఐడియా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐఈఎక్స్, హెచ్ఎఫ్సిఎల్ ఇలా మొదలైన షేర్లన్నీ కూడా నష్టాలు మూటగట్టుకున్నాయి. ఇక డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.69గా ఉంది. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి.